సో లాస్ట్ క్లాస్ ఏం కంప్లీట్ అయింది మనకి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కంప్లీట్ చేశాం కదా. నెక్స్ట్ అవును క్లాస్ సార్. 1 minute. 1 minute. అండి. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి సిలబస్ కాపీ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఉందా చూడండి. ఉంది సార్ ఇక్కడ 1 minute. 15th. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు, చూడండి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. ఈరోజు వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేద్దాం. టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. సో ఈరోజు క్లాస్ ఏంటి? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. చేస్తున్నా సార్, ఓపెన్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే అండి, వెయిట్ చేద్దాం. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఓపెన్ అవ్వలేదా? లేదు సార్, ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఎందుకు అవ్వదు? లేట్ అవుతుంది. ఓకే ఒకసారి ఫెయిల్ అయింది, మళ్ళీ ఓకే ఓకే డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే అండి, వెయిట్ చేద్దాం. ఇప్పుడు వెండర్ డౌన్ పేమెంట్ మనం నేర్చుకోవాలా వీడియో చేసి? సార్ ఫెయిల్ అవుతుంది సార్. ఫెయిల్ టు డౌన్లోడ్ అని వచ్చింది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? అలా అవ్వదు కదా.
వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారా ఒకసారి? వాట్సాప్లో చేయమంటారా? ఉమ్. 1 minute. మీ గ్రూప్లో పోస్ట్ చేశాను, వాట్సాప్ గ్రూప్లో ఓపెన్ చేయండి. ఫస్ట్ ఒక 25 క్లాసెస్ మాకు యూట్యూబ్ ద్వారా ఉంటుందండి యాక్సెస్. మీకు తర్వాత మిగతా రిమైనింగ్ అన్ని కూడా ప్రైవేట్గా ఇస్తాను యాక్సెస్ అనేది. మీ మెయిల్ ఐడికి యాడ్ అయి ఉంటుందండి వీడియోస్ అన్నీ కూడా. ఫస్ట్ 25 క్లాసెస్, 20 అనుకున్నాను, బట్ 25 పబ్లిక్గా ఉంటాయి. సార్ రికార్డింగ్స్ ఎప్పటి వరకు యాక్సెస్ ఉంటుంది సార్? రికార్డింగ్స్ అండి అవును సార్. 3 years ఉంటాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి ఎలా పిక్ అవుతాయి, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. సో పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి, లేదంటే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ లేదంటే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. సో వాట్ ఈజ్ మీన్ బై పేమెంట్ టర్మ్? మీరు ఈసీసీలో చేసిన, S4 HANAలో చేసిన 99% ఒకేలా ఉంటాయండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. పేమెంట్ టర్మ్స్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? వాట్ ఈజ్ మీన్ బై పేమెంట్ టర్మ్? పేమెంట్ టర్మ్ అనేది ఏం చేస్తుంది? యాక్చువల్గా పేమెంట్ టర్మ్ అనేది calculate the invoice due date. Payment term means calculate the invoice due date. Payment term means calculate the invoice due date. Invoice due date ni calculate చేస్తుంది payment term అనేది. During the implementation project, we can configure different types of the payment terms. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పేమెంట్ టర్మ్స్ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు. 15 days పేమెంట్ టర్మ్, 15 days పేమెంట్ టర్మ్, 20 days పేమెంట్ టర్మ్, 30 days పేమెంట్ టర్మ్, 40 days పేమెంట్ టర్మ్, ఎలా కావాలంటే అలా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేసుకోవచ్చు. సో పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. మనకి వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5Nలో బెల్ సింబల్ వస్తుంది, అంటే డ్యూనా ఓవర్ డ్యూన్ అనేది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nలో మనకేమవుతుంది? బెల్ సింబల్స్ వస్తాయి, డ్యూనా ఓవర్ డ్యూనా. సో ఈ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బెల్ సింబల్ అనేది ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ట్రాన్సాక్షన్ కోడ్ OBB8 వెళ్ళండి ఒకసారి. ఓబీ చూడండి, పేమెంట్ టర్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ టీ కోడ్లో కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి, OBB8లో చేసి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంటర్వ్యూ క్వశ్చన్. OBB8లో పేమెంట్ టర్మ్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. సో ఇక్కడ చూసారా, పేమెంట్ టర్మ్ 0001 వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా అసైన్ చేసాం. 0001 అంటే మీనింగ్ ఏంటి? డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ 0001. ఇక్కడ చూసారా, 0001 అంటే ఏంటి? ఇది ఒక పేమెంట్ టర్మ్. 0001 అనేది ఒక పేమెంట్ టర్మ్. సో వెంటనే పేమెంట్ అనేది చేసేయాలి, వెంటనే డ్యూ అనమాట. డ్యూ అనేది యాడ్ అవుతుంది. డ్యూనా ఓవర్ డ్యూనా? సో మనకి డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0001 అనే పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. వెండర్ టైప్, అకౌంట్ టైప్, కస్టమర్ ఆర్ వెండర్. సో ఈ 0001 అనే పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఇది వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా అసైన్ చేసాం. ఇది పేమెంట్ టర్మ్ అంటారు. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. బాక్కలండి, ఇది వెంటనే పేమెంట్ చేసేయాలి, ఇమీడియట్లీ పేమెంట్ చేసేయాలి. ఇక్కడ చూసారా, ఓకే ఓకే. 0002 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ 0002 కస్టమర్స్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 14 డేస్లో పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది కంపెనీకి. వెండర్ ఎవరు? వెండర్కి ఏం చేస్తుంది కంపెనీ? పేమెంట్ చేస్తుంది. రా మెటీరియల్ సప్లై చేసేందుకు లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేందుకు పేమెంట్ చేస్తుంది. 14 డేస్లో పే చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది? 3% వస్తుంది. 30 డేస్లో పే చేస్తే, అంటే బిలో 30, అంటే 14 తర్వాత 14 నుండి 30 వరకు చేస్తే ఎంత వస్తుంది? 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఇది వెంటనే డ్యూ అవ్వదు, ఇది టైం పడుతుంది. ఒక టైం ఉంది, 14 డేస్ తర్వాత కూడా పే చేయొచ్చు. సో డ్యూ అండ్ ఓవర్ డ్యూ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్లా. సో దీని ఏమంటారు? పేమెంట్ టర్మ్ అంటారు. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అని అర్థం. ఇది వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లేదంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో మనకి ఏమవుతుంది? బెల్ సింబల్ వస్తుంది. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, వెండర్ ఆర్ కస్టమర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. సో 14 డేస్లో పే చేస్తే 3% డిస్కౌంట్, 30 డేస్లో పే చేస్తే 2% డిస్కౌంట్. తర్వాత ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలన్నా కూడా యాడ్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. ఎబాపర్. ఇక్కడ ఓన్లీ 2నే ఉన్నాయి ఆప్షన్స్ మనకి. ఇంకా కావాలి డిఫరెంట్ పేమెంట్ టర్మ్, అక్కడ డిఫరెంట్ రకరకాలుగా కావాలి. మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని, ఓకే, 30 నుండి 40 డేస్లో పే చేస్తే ఎంత కావాలి, ఎంత డిస్కౌంట్ కావాలి యాడ్ చేసుకుంటారు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలనేది కూడా యాడ్ చేసుకుంటారు. సో పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. 0001 తీసుకున్నాం వెండర్ మాస్టర్లో. 0001 తీసుకుంటే ఏంటి? వెంటనే పేమెంట్ చేసేయాలి, వెంటనే డ్యూ అవుతుంది. 0002 అయితే వెంటనే చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? 14 డేస్ వరకు టైం ఉంది, 30 డేస్ వరకు టైం ఉంది. బట్ ఎర్లీగా పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే వెండర్కి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. క్యాష్ డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సో 0002 అప్లికబుల్ టు కస్టమర్స్ అండ్ వెండర్స్. సో కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. సో ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి ఇక్కడ. లేదంటే మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నివెంట్లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, లేదంటే కాపీ యాజ్ పైన క్లిక్ చేసి కూడా మీకు కావాల్సిన విధంగా పేమెంట్ టర్మ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. 1 మోర్ పేమెంట్ టర్మ్ కావాలి మీకు. 000 కాపీ చేసేసాం, కాపీ అయ్యింది. 0002 రిమూవ్ చేయండి.
యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్, ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఇవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చాం, లేదంటే ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సో ఈ పర్సంటేజెస్ కూడా కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, స్టాండర్డ్గా ఉన్నవే తీసుకుందాం. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని పేమెంట్ టర్మ్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. పేమెంట్ టర్మ్స్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో బెల్ సింబల్ వస్తుంది. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. సో మనం ఏం చేసామంటే ఒక పేమెంట్ టర్మ్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. మనం ఏం చేసాము? ఒక పేమెంట్ టర్మ్ని క్రియేట్ చేసాం. సో పేమెంట్ టర్మ్స్ అనే ఏటీ కోడ్లు అవైలబుల్ ఉంటాయి, ఓబీబీఏ ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. సో చూడండి, వెండర్ డిస్కౌంట్ అంటే ఏంటి? కంపెనీకి ఏమవుతుంది? కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, అంతే కదా. చూడండి, కంపెనీ ఏం చేస్తుంది? వెండర్కి పేమెంట్ చేస్తుంది. వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఇస్ కంపెనీ ఇన్కమ్. వెండర్కి మీరు 1 lakh పే చేయాలి. వెండర్కి మీరు 1 lakh పే చేయాలి, కానీ ఏమైంది? వెండర్కి మీరు 1 lakh పే చేయాలి, కానీ ఏమైంది? డిస్కౌంట్ ఇచ్చారు. అదేమవుతుంది? కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. పేమెంట్ టర్మ్స్ ద్వారా డిస్కౌంట్ అనేది ఏదైనా యాడ్ చేసుకున్నాం, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని పేమెంట్ టర్మ్ అనేది కాన్ఫిగరేషన్ చేసాం. మరి 1 lakh పే చేయాలి, ఇమీడియట్లీ చేసేస్తున్నారు. ఒక 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది వెండర్ నుండి. అదేమవుతుంది? కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీస్ ఇన్కమ్. కంపెనీకి ఇన్కమ్ అవుతుంది వెండర్ది. వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. మీరు 1 lakh పే చేయాలి, కానీ 97,000 పే చేశారు. 3 lakhs అనేది ఇన్కమ్ అనమాట మీకు. క్లియర్ కదా? అదే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే, ఎట్లా? 1 lakh రూపీస్ ప్రోడక్ట్ 50% డిస్కౌంట్ ఇచ్చేసారు, కస్టమర్ సేల్ చేశారు, అది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. 1 lakh రూపీస్ ప్రోడక్ట్ని 50,000కే సేల్ చేశారు, అదేమవుతుంది? కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, కంపెనీస్ ఇన్కమ్. కస్టమర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. క్లియర్ కదా? అట్లా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఓబీబీ చెక్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఒక వెండర్ మాస్టర్ని క్రియేట్ చేద్దాం. XK01 లేదంటే FK01. S/4HANA అయితే BP ద్వారా క్రియేట్ చేయాలి. ఓకే, XK01 వెళ్ళండి. XK01. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ని ఇవ్వండి. అకౌంట్ గ్రూప్, ఎంటర్, టైటిల్ ఇవ్వండి, వెండర్ నేమ్ ఇవ్వండి, మీ ఇష్టం, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి, అమీర్పేట్, పంజాగుట్ట, అది కూడా ఇచ్చేయండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ వరకు ఇవ్వాలి ఇన్పుట్స్ అన్ని. ఎంటర్,
ఎంటర్ ఎంటర్ వెయిట్. సో ఇక్కడ ఏమివ్వాలి? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. తర్వాత షార్ట్ కీ వెండర్ నంబర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటో మీకు తెలియదు. ఇక్కడ ఏమి ఇస్తున్నాను నేను? A1 ఇస్తున్నాను. A1 అంటే ఏంటో మీకు తెలియదు. ఏం చేస్తారు? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? క్లోజ్ చేయండి. A1 కాలం ఇక్కడ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. ఇక్కడ ఏమి ఇవ్వాలో ఏం ఎంటర్ చేయాలో మీకు తెలియదు. కర్సర్ని ప్లేస్ చేయండి. అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. మీకు ఈ కర్సర్ని ప్లేస్ చేయండి. మీరు ఏమి ఇవ్వద్దు. ఎందుకు ఇచ్చారు? కర్సర్ని ప్లేస్ చేశారు. మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. F1 చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. సో క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తున్నాం అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చదువుకోవచ్చు. క్లోజ్ చేయండి. One minute. ఓకే, సో క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏమి ఇవ్వాలో మీకు తెలియలేదు. సో కర్సర్ని ప్లేస్ చేయండి ఆ పర్టికులర్ ఫీల్డ్లో. మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? అట్లా మీకు ఏది కావాలంటే అది ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ తరం డ్రాప్ డౌన్ చేయండి. ఇప్పుడు మనం OBBAలో చెక్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. 0001 చూడండి. 0001 అంటే ఏంటి? వెంటనే పేమెంట్ చేయాలి, ఇమీడియట్లీ. 0001 అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ. పేమెంట్ తరం 0001 అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ పే చేయాలి, ఇమీడియట్లీ డ్యూ అవుతుంది. అదే మీరు 0002 తీసుకున్నారు అనుకోండి, 14 డేస్లో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుంది. 30 డేస్లో పే చేస్తే 2%. తర్వాత అయితే ఇంకేముండదు. ఇది ఒక పేమెంట్ టర్మ్. లేదంటే వన్ మోర్ పేమెంట్ టర్మ్ ఉంది ఇక్కడ, 0003. సో ఏది ఎంత చేస్తే ఇప్పుడు ఎంత డిస్కౌంట్ వస్తుంది? 0004. సో ఏ రోజు ఎంత అమౌంట్, ఎన్ని రోజుల్లో అమౌంట్ పే చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఇవన్నీ స్టాండర్డ్గా ఉన్నాయి. మనం ఓన్గా క్రియేట్ చేసాం. అది కూడా కనిపిస్తుంది మీకు. ఎలా కనిపిస్తుంది? ఫైండ్లోకి వెళ్ళండి. ఫైండ్ అనే ఇండికేషన్ ఓపెన్ చేయండి. సో మనం పేమెంట్ టర్మ్ ఏమి ఇచ్చాం? మీ కంపెనీ కూడా ఇచ్చాం కదా, మీ కంపెనీ కూడా మీ పేమెంట్ టర్మ్ ఇవ్వండి. ఇదిగో మనం క్రియేట్ చేసాం కదా జస్ట్ నౌ ఇది. సో ఏదైనా తీసుకోవచ్చు. 0001 తీసుకుంటే ఏంటి? పేమెంట్ టర్మ్ అనేది డ్యూ అనేది వెంటనే పేమెంట్ చేసేయాలి. 1 డేలో పేమెంట్ చేయకపోతే ఓవర్ డ్యూ అవుతుంది. 0001 పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? 1 minute అండి.
ఓకే, చూడండి 0001 తీసుకుంటే ఏంటి, ఇమీడియట్లీ డ్యూ అనమాట. లేదంటే 0002 అంటే ఏంటి, 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, తర్వాత 30 డేస్లో పే చేస్తే 2%, ఇట్లా ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే అలాగా క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే పేమెంట్ టర్మ్ ఇస్తారో దాన్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, 0002 ఇవ్వండి, స్టాండర్డ్ తీసుకుందాము. మీరు ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ నేను 0002 ఇస్తున్నాను. ట్రిపుల్ 02 ఇచ్చాను. ఇంతకుముందు 0001 ఇచ్చేవాళ్ళం రెగ్యులర్గా. ఇక్కడ ఏం చేసాం, 0002 ఇచ్చాం. తర్వాత టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, ఓకే, సేవ్ చేయండి. సేవ్ అయ్యి 0002. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ చూడండి ఎర్రర్ ఏంటో. పేమెంట్ టర్మ్ 0002 ఇన్వాలిడ్ ఫర్ ది కంట్రీ ఐఎన్ డ్యూ టు ది పీరియడ్ పేమెంట్ మెథడ్ జీనా. ఓకే, ఒక పని చేయండి, ప్రపోజ్ పేమెంట్ మెథడ్ జీ. ఒక పని చేయండి, న్యూస్ స్టేషన్ తీసుకుని OBB8కి వెళ్ళండి. OBB8 0002 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది జీ రిమూవ్ చేసేయండి, దీనివల్ల అవుతుంది. ఇది బ్లాక్లో ఉంది, సేవ్ చేయండి. సేవ్. ఆ సెషన్కి వెళ్ళండి, సేవ్ చేయండి. సేవ్ అవుతుందా, చూసారా, సేవ్ అయింది. వెండర్ వాస్ క్రియేటెడ్, వెండర్ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో మనం పేమెంట్ టర్మ్ని క్రియేట్ చేసాం, అలాగే వెండర్ మాస్టర్ను కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, ఏదైనా అవ్వచ్చు. వెళ్ళండి, FB60కి వెళ్ళండి. FB60 డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన వెండర్నే ఇవ్వాలి. ఇవ్వండి, వెండర్ తీసుకోండి. ఇచ్చారు కదా, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, 10,000. నెక్స్ట్ కింద రా మెటీరియల్ తీసుకోండి. సరే, ఇవ్వండి, 10,000 ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా, యాడ్ అయింది చూసారా, పేమెంట్ టర్మ్. మీరు వచ్చేసి పేమెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్ ఏంటి, 0002. ఏ రోజు డ్యూ అవుతుంది, ఇది డేట్ చూడండి. ఓకేనా, బట్ మీరు ఎర్లీగా పేమెంట్ చేస్తే కంపెనీకి ఏమవుతుంది, క్యాష్ డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. 0002 తీసుకున్నాం, 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో పే చేస్తే 2%, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సిమ్యులేట్ చేయండి. పోస్ట్ డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. సో వెండర్, ఏ వెండర్ తీసుకున్నారు, సేమ్ వెండరా? అవును సార్, సేమ్ వెండర్. ఎగ్జిక్యూట్.
చూసారా ఇక్కడ డ్యూ అవ్వలేదు. ఎందువల్ల డ్యూ అవ్వలేదు? ఇంతకుముందు బెల్ సింబల్ వస్తుంది, ఇక్కడ నాట్ డ్యూ. ఎందువల్ల? రీజన్ ఏంటి? పేమెంట్ టర్మ్ అనేది 0002 ఉంది. అంటే ఇంకా టైం ఉంది మీరు పే చేయడానికి, వెంటనే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎర్లీగా పే చేస్తే మాత్రం ఏమవుతుంది? క్యాష్ డిస్కౌంట్స్ అనేవి కంపెనీకి వస్తాయి. సో పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ 0001, 0002 ఇవన్నీ ఏం చేస్తాయి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, డ్యూనా ఓవర్ డ్యూనా అనేది రిఫ్లెక్ట్ చేయడానికి పేమెంట్ టర్మ్స్ అనేవి ఉపయోగపడుతుంది. పేమెంట్ టర్మ్స్ అనేది వెండర్ మాస్టర్కి యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. సో పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, ఇన్వాయిస్ డ్యూ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది పేమెంట్ టర్మ్ అనేది. 0002 తీసుకున్నాం కాబట్టి ఇది డ్యూ అవ్వలేదు. ఓకేనా? సో బట్ ఎర్లీగా పేమెంట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీకి డిస్కౌంట్స్ అనేవి వస్తాయి, కంపెనీకి లాభం కాబట్టి ముందుగానే పేమెంట్ చేస్తారు. ఓకేనా? రైట్, షీట్ ఓపెన్ చేయండి. సో ఈ డిస్కౌంట్ పిక్ అవ్వాలి. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? డిస్కౌంట్ అనేది పిక్ అవ్వాలి. పిక్ అవ్వాలంటే కాన్ఫిగరేషన్ చేయాలి. ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. డిస్కౌంట్ అనేది కూడా మనకి డిస్కౌంట్ అనే అమౌంట్ కూడా మనకి ఇన్వాయిస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఆ డిస్కౌంట్ అనేది కూడా కనిపించాలంటే ఒక జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని చేస్తాం అది. ఓకేనా? FS00. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెళ్ళండి, FS00. ఇక్కడ అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ మనం జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ అదర్ ఇన్కమ్ గ్రూప్ ఏం లేదు కాబట్టి చెక్ చేద్దాం. జిఎల్ గ్రూప్స్ ఏటీ కోడ్లు అవైలబుల్ ఉంటాయి. OBD4లో ఉంటాయి జిఎల్ గ్రూప్స్ అనేవి. వెళ్ళండి, OBD4 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. OBD4 ఎంటర్. పొజిషన్కి వెళ్ళాలి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా మన? ఇది తీసుకోండి. 300, 100 ఈ నంబర్ అనేది బేస్గా చేసుకుని ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇన్కమ్ లేదంటే అదర్ ఇన్కమ్ ఎట్లా అని తీసుకోవచ్చు. ఓకే, ఈ నంబర్ని బేస్గా చేసుకుని FS00లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FS00, క్రియేట్ పైన క్లిక్ చేయండి, నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ, అకౌంట్ గ్రూప్ ఇవ్వండి, డైరెక్ట్ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఏమిద్దాము? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఇద్దామా? ఎట్లానే ఇవ్వచ్చు. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ టైప్ చేయండి. సార్ ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ కాదండి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వస్తుంది. ఓకే, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ కదా. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, లాంగ్ టెక్స్ట్ కూడా క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఏసీ అకౌంట్ తీసుకోవట్లేదా? లీవ్ ఇట్, నో ప్రాబ్లం. లాంగ్ టెక్స్ట్లో ఇవ్వండి. లాంగ్ టెక్స్ట్లో ఇవ్వండి కుమార్, అవసరం లేదు. సురేష్ పర్వాలేదు. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001.
create bank interest G001, save. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఇది ఈ జిఎల్ అకౌంట్ చూడండి. సో మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వాలి ఇన్వాయిస్లో. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? OBXU ఇంటర్వ్యూ క్వశ్చన్. పేమెంట్ టర్మ్ ఎక్కడ ఉంటుంది? ఏ కోడ్లు అవైలబుల్ ఉంటాయి? పేమెంట్ టర్మ్స్ అనేవి OB8లో ఉంటాయి. మరి క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇన్వాయిస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఏటీ కోడ్లో ఉంటుంది. ఏటీ కోడ్ ద్వారా చేస్తాము OBXU. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం ఏం చేస్తాము? క్యాష్ డిస్కౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాము. క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ని OBXUలో అసైన్ చేస్తాం. సో OBXU ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని ఇన్వాయిస్లో క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, బట్ అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? దేని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది? OBXU. OBXUలో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ని అసైన్ చేయాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్. OBXUని బేస్గా చేసుకుని క్యాష్ డిస్కౌంట్ రిలేటెడ్ క్యాష్ డిస్కౌంట్ అనేది OBXUలో అసైన్ చేస్తాం ఈ జిఎల్ అకౌంట్స్ని. సో OBXUని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. OBXU వెళ్ళండి. కంటిన్యూ. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటుంది. కంటిన్యూ. పైన పోస్టింగ్ కి క్లిక్ చేయండి. పోస్టింగ్ కి ఎస్ ట్యాప్ అని క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సేవ్ చేయండి. 1 minute. ఓకే, సేవ్ చేశారా? కంటిన్యూ. సో ఇక్కడ మనం ఏం చేసాము? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ని ఇక్కడ అసైన్ చేసాం. సో దీన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా మనకి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్లీటెడ్. ఈ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోండి. OB8 అనేది ఇక్కడ ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఇదొకటి ఇంపార్టెంట్. OB8లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకేనా?
అలాగే క్యాష్ డిస్కౌంట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఓబిఎక్సిలో మనం అసైన్ చేస్తాం. అది నెక్స్ట్. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ ఆల్రెడీ పోస్ట్ చేసాం కదా, ఎంట్రీ ఆల్రెడీ పోస్ట్ చేసేస్తాం మనం. సో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. అక్కడ ఇవ్వాల్సింది సారీ కరెక్ట్ వెరీ గుడ్. నేను రాంగ్ చెప్పాను, మీరు కరెక్ట్గా ఇచ్చారు, వెరీ గుడ్. చూడండి, టోటల్గా వెండర్కి పేమెంట్ ఎంత చేయాలి మనం? 10,000 రూపీస్ పే చేయాలి. బట్ క్యాష్ డిస్కౌంట్ 3% వస్తుంది, అంతే కదా. 14 డేస్లో పే చేస్తే డిస్కౌంట్ ఎంత? 3%. సో 3% అంటే ఎంత? 10,000లో 3% అంటే 300 రూపీస్. రిమైనింగ్ ఎంత ఇవ్వాలి మనం? 9,700 ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ మనం 10,000 రూపీస్ పోస్ట్ చేసాం. సో అందులో ఎంత క్యాష్ డిస్కౌంట్? మనం ఎర్లీగా పేమెంట్ చేస్తే కంపెనీకి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి. ఎర్లీగా పేమెంట్ చేస్తే క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో 10,000 రూపీస్ అనేది వెండర్కి పేమెంట్ చేయాలి. సో క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ 14 డేస్లో పే చేస్తే 10% డిస్కౌంట్ రావాలి. 10% అంటే 10,000లో 3% క్యాష్ 3% క్యాష్ డిస్కౌంట్ కదా. అంటే 10,000లో 3% అంటే ఎంత? 300 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ బ్యాలెన్స్ 9,700 రూపీస్ తీసుకున్నాం. నెక్స్ట్ అకౌంట్ దగ్గర వెండర్ అకౌంట్ తీసుకోండి కింద. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? 300 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ అనేది రిఫ్లెక్ట్ అయింది ఆటోమేటిక్గా. ఎలా రిఫ్లెక్ట్ అయింది ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది? దేని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అయింది? ఏటీ కోడ్ని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అయింది. బేస్డ్ ఆన్ పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ టర్మ్ మనం అసైన్ చేసాం. ఎక్కడ అసైన్ చేసాము? ఓబిఎక్స్యూలో అసైన్ చేసాం. ఓబిఎక్స్యూలో వెండర్ మాస్టర్ డేటాకేమో పేమెంట్ టర్మ్ అసైన్ చేసాం. ఓబిఎక్స్యూలో క్యాష్ డిస్కౌంట్ సంబంధించిన జిఎల్ అకౌంట్ అసైన్ చేసాం. అసైన్ చేయడం వల్ల ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యింది. ఇక్కడ సిమ్యులేట్ రావట్లేదు కదా. కర్సర్ ఇక్కడ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. కర్సర్ ఇక్కడ కమాండింగ్ ఫీల్డ్లో కర్సర్ ఉంచండి ఒకసారి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? క్యాష్ డిస్కౌంట్ యాడ్ అయింది ఇక్కడ. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది చెప్పాలి మీరు. వెండర్ క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడిగితే మీరు చెప్పాలి. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 50 క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ కూడా క్యాష్ డిస్కౌంట్ క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. 25 డెబిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 50 అంటే ఏంటి? 50 అంటే క్రెడిట్, 25 డెబిట్. ఈ ఎంట్రీ చెప్పాలి. వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది ఎంట్రీ చెప్పాలి. 300 రూపీస్ డిస్కౌంట్ అనేది పిక్ అయింది ఆటోమేటిక్గా. సేవ్ అయిపోయింది. సో వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అనేది అసైన్ చేసాం. మరి పేమెంట్ టర్మ్ అసైన్ చేయలేదు. 002 లేదు, 001 ఉంది. అటువంటిప్పుడు ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి? సేమ్ ప్రాసెస్. వెళ్ళండి, FB60 ట్రాన్సాక్షన్ కోడ్. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. సో ఏ వెండర్ తీసుకుంటారు? ఇప్పుడు యాక్చువల్గా మనం చూడండి, పేమెంట్ టర్మ్ అనేది 002 అనేది
ఎవరికి ఇచ్చాము? ఏ ఏ వెండర్కి? సత్యాకి ఇచ్చారా? కిరణ్ వేరే వెండర్ తీసుకోండి. 0002 కాదు, ఇది 0001 అసైన్ చేసాం. ఇవ్వండి, కంటిన్యూ. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్స్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అండి. ఇక్కడ పేమెంట్ టర్మ్ అనేది 0001 ఉంది, 0002 మార్చుకోవచ్చు. ఇప్పుడు వెండర్ మాస్టర్ డేటాలో 0002 ఇచ్చాము కాబట్టి ఇంతకు ముందు ఆటోమేటిక్గా పేమెంట్ టర్మ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 0001 ఉంది, దీన్ని మార్చుకోవచ్చు. ఇంతకుముందు డైరెక్ట్గా 0002 ఉంది, దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 0002 ఇవ్వండి. 0002 అంటే ఏంటో తెలుసు కదా, 14 డేస్లో పే చేస్తే. చూడండి, 0002 అంటే మీనింగ్ ఏంటి? 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో పే చేస్తే 2%. తర్వాత ఇంకేముండదు. ఇది ఒక పేమెంట్ టర్మ్. ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఏ టైప్ పేమెంట్ టర్మ్ కావాలంటే ఆ టైప్ పేమెంట్ టర్మ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సరే 0002 ఇస్తున్నాను, ఇవ్వండి. నెక్స్ట్ కింద రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్, పోస్ట్. సో వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేశాము. వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తుంటే డైరెక్ట్గా మీరు పేమెంట్ టర్మ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైంది, అసైన్ చేసి లేదు. పేమెంట్ టర్మ్ అనేది వెండర్ మాస్టర్ డేటాకి 0001 ఉంది. సో తర్వాత ఏం చేసాము, చేంజ్ చేసాము. తర్వాత కస్టమ్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. అదేనా వెండర్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, డ్యూ అవ్వలేదు, ఓవర్ డ్యూ. వెంటనే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎర్లీగా పేమెంట్ చేస్తే ఎంత క్యాష్ డిస్కౌంట్ అనేది వస్తుంది కంపెనీకి. వెళ్ళండి. సో క్లియరింగ్ చేద్దాం. కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో ఎంత పోస్ట్ చేశారు మీరు? అమౌంట్ ఎంత పోస్ట్ చేశారు? 10,000. డిస్కౌంట్ ఎంత? 3% క్యాష్ డిస్కౌంట్ పోవాలి, 9,700 ఇవ్వండి. కింద బ్యాంక్ అకౌంట్ వెండర్ తీసుకోండి. ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో అదే వెండర్ తీసుకోవాలి, వేరే తీసుకుంటే అవ్వదు. కొన్ని చిన్న కాన్సెప్ట్స్ అండి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. ఎంటర్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా, రిఫ్లెక్ట్ అయ్యండి. ఎంటెడ్ అమౌంట్ 9,700, అసైన్ అమౌంట్ 9,700. నాట్ అసైన్ 00. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఎంట్రీ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో కూడా చెప్పాలి మీరు. ఓకే, ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు, చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. అలాగే మీకు ఈ ఎర్రర్స్ గురించి కూడా చెప్పాలి, డిస్కస్ చేద్దాం. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్లాస్ టుమారో చెప్తానండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అర్థమైతే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా, చాలా సింపుల్ కాన్సెప్ట్. పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇన్వాయిస్లో ఏం చేయాలి? క్యాష్ డిస్కౌంట్
రిసీవ్డ్ అనే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని ఓబిఎక్స్యూలో అసైన్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. అంతే. నెక్స్ట్ క్లాస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ టుమారో 16. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఓకే, చిన్న కాన్సెప్ట్. అక్కడ ఏముంది? నథింగ్, ఓన్లీ 2 కాన్ఫిగరేషన్స్ అంతే. రిమైనింగ్ అన్ని మనం ఇంతకుముందు చేసాం అవన్నీ కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే.